జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న అదే జిల్లాకు చెందిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ గారు మనకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఆదిశ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ముందు ఆదిశ్రీనివాస్ గారు, జీవన్ రెడ్డి లేఖ చూశారు, జీవన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ మీరు విన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళకి అర్హత ఉంది. తాను శాసన మండలిలో ఒకే ఒక్కడిని ఎమ్మెల్సీని ఆ రోజు, అప్పుడు తనకు ఎందుకు లేదు, మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు, తనకు అర్హత లేదా అనేది ఒక ప్రశ్న. రెండోది, ఎమ్మెల్సీ కూడా రెన్యువల్ చేయలేదు అనేది ఒక ఆవేదన వ్యక్తం చేశారు. అది కొంచెం జస్టిఫికేషన్ జెన్యూన్గానే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆయన ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అంటే అలాంటి సంజయ్ కుమార్ లాంటి వాళ్ళనే లేకుంటే ఇంకెవరినో తీసుకొని ఇలాంటి సీనియర్ నేతలను బయటకు పంపడం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు సమంజసం అంటారు? జీవన్ అన్న ఎపిసోడ్ లో వారి యొక్క అంటే మేము పెద్దన్నగా భావిస్తాము. సీనియర్ రాజకీయ నాయకుడు మా దగ్గర, వారికి అపారమైన గౌరవం ఇస్తాము. 80 కోట్ల వారి పంచాయత్ సమితి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా, ఈ ఎపిసోడ్ జరిగినప్పటి నుంచి కూడా వారికి గౌరవాన్ని పెంపొందించే విధంగా వారి గౌరవంగా ఉండాలని కోరేటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి నేను కూడా ఒకరిని. మీరేమో గౌరవం అంటున్నారు, ఆయనేమో అవమానాలు భరించలేను, మానసిక క్షోభ భరించలేను అని ఆయన లేఖ రాశారు. అవును, ఇప్పుడు చూసి అది మీరు చదివిన లేఖ అంటే నేను ప్రయాణం సమావేశంలో కాబట్టి లేఖ చూడలేకపోయినా మీరు చెప్పిన పదాలు వినడం జరిగింది. వారు మాట్లాడినటువంటి తీరులో వారి ఆవేదన ఏదైతే ఉందో అది చూడడం జరిగింది. అంటే వారు ఏమన్నాడు, మీరు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు వారికి వచ్చిన అవకాశాలలో మీరు చెప్పిన విధంగా అనేక సేవలు అందించారు, అందులో అనుమానం లేదు. వారికి వచ్చిన అవకాశాన్ని తప్పనిసరిగా ప్రజల అభివృద్ధికి, పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చిండు. ఈ మధ్యలో ఈ ప్రభుత్వంలో కలిసి వచ్చేటువంటి వారితో పాటు జరిగినటువంటి ఇబ్బందులతో కాస్త ఎక్కువైనటువంటి సందర్భం 20 మాసాలుగా అనేది అయితే వారు చెప్పినటువంటి సందర్భంలో కూడా పలు సందర్భాల్లో వారితో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కానీ పార్టీ పరంగా కూడా కలిసి వెళ్ళినప్పుడు కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఈ ఎపిసోడ్ లో నేను అనుకుంటా జీవన గౌరవాన్ని తగ్గకుండా పార్టీ చూడాలని చూస్తున్నారు. అందుకే నిన్న పెద్దలు శ్రీధరబాబు గారు కూడా, లడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, మా సహచర ఎమ్మెల్యే సత్యం గారు కూడా వెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది. పార్టీ మీనాక్షి నటరాజన్ గారు ఒకసారి వారితో మాట్లాడినట్టుగా ఉంది. ఇప్పుడు పిసిపి రెడ్డి గారి దృష్టి కూడా నేను ఇటీవల జరిగిన పరిణామాలు కూడా తీసుకుని పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని కూడా వెళ్ళి ఈ విధంగా జరుగుతున్న దానిలో వారి గౌరవం ఇనుపటి చేసే విధంగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేసిన ఈ లోపల మీరు ఇప్పుడు లేఖ వచ్చిందంటూ, కాబట్టి దీనిపై ఇప్పుడు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తున్నా 25వ తేదీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కా అని చెప్పేసారు. ఆల్రెడీ అయిపోయింది అది. అంటే దాని లేఖలో 25 నాడు అని కూడా ఉంది అంటారా? ఉంది, లేఖలో కాదు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అవును, ఇంతకుముందు ఏదో మాకు తెలిసినప్పుడు జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ జరిగిందని కూడా అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి 25వ తేదీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పేశారు. అదంటే వారు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాలి. అవును, అయిపోయింది అది, చాప్టర్ అయిపోయింది. కానీ నేను అంటుంది ఏంటంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలను మీరు చేర్చుకోవడం వల్ల ఈయన గుడ్ బై చెప్తున్నారు. అదే ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడము ఆ అంశము మరో కోణం. రేవంత్ రెడ్డి తనకు అన్యాయం చేశాడని కూడా చెప్తున్నారు, ముఖ్యమంత్రి అన్యాయం చేశాడంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కోణంలో చూస్తే ప్రభుత్వం స్థిరంగా ఉండాలి కదా, కలిసి వచ్చే వాళ్ళతోనే ఉంచుకుంటే తప్పే ఉందనేటువంటి ఆలోచన వారికి ఉంది. గత ప్రభుత్వంలో కూడా 40 మంది చేర్చుకోండి. ఇప్పుడు ప్రతినిత్యం ఏ ప్రభుత్వం ఉంటుందా, కూలుస్తాం పడిపోతే 3 రోజులు కరోనా అని చెప్పినప్పుడు వచ్చే వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పిన ప్రయత్నం ఒకటి జరిగింది అనేది ఒక రకంగా చూస్తుంటే, ప్రభుత్వం అయితే నిలబడాలి, ప్రభుత్వం అయితే నడవాలి కదా, ఎదుటి వారు కలిసి వచ్చి ప్రభుత్వానికి మద్దతు పార్టీ పరంగా కాదు ఈ రోజు వచ్చింది అట్లా అనుకున్నప్పుడు మళ్ళీ టెక్నికల్ గా కూడా పోయడానికి అవకాశం ఉంటుంది. అంత లోపలగా నేను మాట్లాడే ప్రయత్నం చేయకుండా వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారు వెళ్ళిపోవడం మీ పార్టీకి ఇబ్బందికరం కదా, రేపు మీ పైన పోరాటం చేయబోతారు వాళ్ళు. ఖచ్చితంగా బీజేపీలో ఉన్నా, బీఆర్ఎస్ లో ఉన్నా కాంగ్రెస్ టార్గెట్ అవుతుంది జీవన్ రెడ్డి గారికి. ఆయన బీజేపీలో చేరినా, బీఆర్ఎస్ లో చేరినా, ఎందులో చేరకపోయినా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తారు ఇప్పుడు రేపు. అది మీకేమైనా ఇబ్బందికరంగా మారుతుందా రానున్న రోజుల్లో అంటున్నా? ఇప్పుడు చూడాలన్నా వారి సీనియర్ నాయకులు, వారికి ప్రజలలో 40 సంవత్సరాలు నేను అనుకుంటా 81 నుంచి ఇంచుమించు వారు ప్రజా జీవితం అంతకంటే ముందు అడ్వకేట్ గా ఉన్నారు. ఆ ప్రాంతంలో ప్రజాబాహులు ఉన్నటువంటి నాయకుడు, వారిని తక్కువ అంచనా వేయడానికి ఏమాత్రం వీలు కాదు. అందులో వారి గౌరవాన్ని తక్కువ వేసి మాట్లాడే వారికి కూడా మంచిది కాదు. సరే, వారు ఏ నిర్ణయం తీసుకుంటారు, మీరు అంటున్నట్టుగా 25వ తేదీ నాడు ఏ నిర్ణయం తీసుకుంటారు, దానివల్ల ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తు ఇప్పటికి చెప్పలేము. తప్పనిసరిగా ఆ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడే సందర్భం తీసుకోవాలి. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. వీళ్ళు కూడా ఇలానే కొంతమందిని చేర్చుకోవడం వల్ల పొంగులేటి, జూపల్లి, తుమ్మల, ఇప్పుడు మీ దగ్గర మంత్రులు వాళ్ళంతా వాళ్ళు హట్ అయ్యి వాళ్ళ అవమానానికి గురై ఇలానే జీవన్ రెడ్డి లాగా మీ పార్టీలో వచ్చి చేరారు వాళ్ళు.
ఆ వాళ్ళు దెబ్బతిన్నారు బీఆర్ఎస్. ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా పోతే కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుద్ది అనే ఒక చర్చకు ఏం చెప్తారు? చూడాలన్న ఇప్పుడు నేను చెప్పిన కదా వారు 25వ తారీఖు మాట్లాడిన తీరు తర్వాత తీసుకునే ఆలోచన ప్రకారం మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది నా మాట. ఇంతకుముందు తను ఒక మాట ఏమన్నారంటే మీరు అనేక వేదికలు అన్నారు, మీరేం తీసుకున్నది ఏమో ఎమ్మెల్యేలు అంటుండ్రు కదా, మీరు అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది అంటుండ్రు కదా మీరు రవీంద్రరావు గారు. అప్పుడు మీకు 2014 అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది, 2017 అబ్సల్యూట్ మెజార్టీ వచ్చిన తర్వాత మీరు చేసిన రవీంద్ర నాగవాగం రవీంద్ర నీకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ఈ ప్రభుత్వం కాలుద్ది కూలుతా చెప్పంటే ఎప్పుడొచ్చే వాళ్ళు తీసుకుని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన చెప్పే ప్రయత్నం చేశాను. మీరు మళ్ళా నేను ఆ కోణంలో రేవంత్ రెడ్డి గారు విమర్శించే ప్రయత్నం చేస్తుంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరు చేసినటువంటి సందర్భం ఏదుందో అది కూడా మీరు ఒకసారి పునరాలోచించుకోవాలని. జీవన్ ఎపిసోడ్ లో వారు 25 ఏం మాట్లాడుతారు, ఏం జరుగుతున్నది ఒకటి, వారి గౌరవం తగ్గించి మాట్లాడేటువంటిది బాబేం కాదనేది నా భావన వ్యక్తిగత. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.